ప్రస్తుతం మనం వచ్చేసి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఆమన్గల్ మండలం శంకర్కొండ తాండా అనే గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేనవత్ నరేష్ నాయక్ అనే అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని విన్నాం. ఇప్పుడు మనం అభ్యర్థితో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. ఎందుకు తను ఇండిపెండెంట్గా గెలవాలనుకుంటున్నారు, ఎందుకు ఇండిపెండెంట్గా పోటీ చేయవలసి వచ్చింది, అసలు ఈ గ్రామంలో ఏ పార్టీలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అనే వాటిపైన కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, నేనవత్ నరేష్ నాయక్ గారు. నమస్తే మేడం. నరేష్ గారు, ఇక్కడ చూసుకుంటే మొత్తం మేము విలేజ్కి ఎంట్రెన్స్ అయ్యేటప్పటి నుంచి మేము చూస్తూ ఉన్నాము, అన్ని తాండాలే కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ ఇది శంకర్కొండ తాండా అనేది కూడా చాలా తక్కువ ఓటర్స్ ఉన్నట్టు, తక్కువ హౌసెస్ అయితే మాకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్ని తాండాలు ఉన్నాయి? మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు నేనవత్ నరేష్ నాయక్. ఇక్కడ శంకర్కొండ గ్రామ పంచాయతీలో మేడం దయాలగూడ తండా, కేశర్ తండా, సమయపల్లి తండా, 4 తండాలు కలిపి మా శంకర్కొండ గ్రామ పంచాయతీ ఉంది. ఓకే, మీరు ఇక్కడ చూసుకుంటే ఏ పార్టీలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటే మేము చూసుకున్నట్లయితే ఎక్కువ బీఆర్ఎస్ చూసాము, కాంగ్రెస్ చూసాం, కానీ మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని విన్నాం. ఎందుకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీరు పోటీ చేయాలనుకుంటున్నారు? పోయినసారి ఇక్కడ సర్పంచ్ అభ్యర్థి బీఆర్ఎస్, ఎందుకంటే అప్పుడు స్టేట్లో కేసీఆర్ ఉండే. మేము బీజేపీ అభ్యర్థిని కూడా టీఆర్ఎస్ను తీసుకొచ్చి అభివృద్ధి లక్ష్యంగా తీసుకొని ఒక బీఆర్ఎస్ క్యాండిడేట్గా గెలిపించుకొని కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపించాము. ఇప్పుడు నేను స్వతంత్ర అభ్యర్థికి రావడానికి కారణం ఏంటంటే 4 తండాలు ఉన్నాయి. ఇక్కడ గట్టిగా కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, నేను గతంలో బీజేపీలో కూడా పనిచేసిన. అయితే మేడం నాకు డెవలప్మెంట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు పార్టీ కాకుండా నాకు గ్రామ పంచాయతీ డెవలప్మెంట్తోనే ముందుకు వెళ్తున్నా కాబట్టి అందుకని నేను స్వతంత్రంగా, నాకు ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు ఉండేది కాంగ్రెస్ నుంచి కూడా ఉన్నారు. ఇప్పుడు స్థానిక సంస్థలు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ ఎలా అంటే పార్టీకి బీఫామ్ ఇచ్చేది కాకుండా మనం గెలిపించుకొని తర్వాత మనకు డెవలప్మెంట్ కోసం ఇప్పుడైతే ఏదైతే డెవలప్మెంట్ కోసం ఏ పార్టీలో పోవడానికైనా నేను సిద్ధం మేడం. ఓకే, ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో డెవలప్మెంట్ అనేది కనిపిస్తూ ఉంది. అంటే మీరు ఇంతకుముందు ఉన్న గత సర్పంచ్ హయాంలో ఏ డెవలప్మెంట్స్ జరగలేదు. ఇప్పుడు మీరు డెవలప్మెంట్స్ అంటే ఏంటి, డ్రైనేజీ సమస్యల, స్ట్రీట్ లైట్స్, అంటే వేటిపైన మీరు ఎక్కువ ఫోకస్ పెట్టి మీరు గెలవాలనుకుంటున్నారు? ప్రధానంగా మాకు మేడం ఇప్పుడు లింకు రోడ్డు లేదు. ఇక్కడ వరకు ఈ పోయిన ఎలక్షన్లో మాకు 6 కిలోమీటర్ వరకు రోడ్ వచ్చింది. ఇప్పుడు ఇంకా లింకు రోడ్ ఇంకా 6 కిలోమీటర్స్ పెండింగ్లో ఉంది. దాని గురించి బస్సు సౌకర్యం లేదు. ఇప్పుడు అగ్రికల్చర్, వ్యవసాయం చేసేవాళ్ళు ఇప్పుడు హైదరాబాద్కి ఫ్రూట్స్ తీసుకోవాలన్నా ఒక బస్సు సౌకర్యం, విద్యార్థులు స్కూల్ వెళ్ళాలన్నా వాళ్ళకు బస్సు సౌకర్యం చాలా అవసరం. కాబట్టి ఇది లింక్ రోడ్ కంప్లీట్ చేసుకొని తర్వాత ఈ బస్సు సౌకర్యం వస్తే మేము కూడా డెవలప్మెంట్ అవుతామని. ఇంకోటి, అప్పుడు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఒక ప్లేస్ వాళ్ళు ఇవ్వలేక, వాడు కేటాయించలేక శాంక్షన్ అయిన బిల్డింగ్ని కూడా కంప్లీట్ చేయలేకపోయారు. మేము కంప్లీట్గా మేము వస్తే దానికి 100% ఒక ప్లేస్ చూపించి 4 తండాలకు అనుకూలంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా అతి త్వరలో కట్టిస్తాం మేడం. మేము చూస్తే ఈ తాండాలో చూసుకుంటే అయితే ఎక్కడ కానీ చిన్న స్కూల్ కానీ కనిపించలేదు మాకు. ఈ స్కూల్స్ లాంటివి కానీ, డ్రైనేజీ కూడా, ఇవి డ్రైనేజీ పైప్ లైన్స్ కానీ ఎక్కడ కూడా ఏం కనిపించట్లేదు. అంటే ఇప్పుడు మీరు గత సర్పంచ్ హయాంలో ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ గ్రామ పంచాయతీగా ఏర్పడి మీ శంకరకొండ తాండా అని గ్రామం? గ్రామ పంచాయతీగా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది మేడం ఏర్పడి. కానీ అండర్ డ్రైనేజ్ సమస్య అయితే ప్రధానంగా ఉంది. అదే మా లక్ష్యం కూడా ఉంది. మెయిన్గా డ్రైనేజ్ సమస్య అంటే పాత పోల్స్, కరెంటు మేడం. ఇంకోటి కరెంటు కూడా పాత పోల్సే ఉన్నాయి, దానికి కొత్త పోల్స్ చేంజ్ చేసి డ్రైనేజ్ సమస్య, కరెంటు పోల్స్ సమస్య. ఇంకోటి డీలర్, ఇక్కడ నుంచి మాకు పాత ఉమ్మడి మెడిగడ తండ ఉంది. మేము ఇప్పుడు ముసలోళ్ళు కూడా పోవాలంటే 4 కిలోమీటర్లు వెళ్ళి సైకిళ్ళు, మాకు చాలా ఒక విలువైన టైంని వృధా చేస్తున్నారు అనిపిస్తుంది నాకు. పోయిన మా రాజకీయ నాయకులు ఆలోచించలేదా అనేది మాకు తెలియదు. ఇప్పుడైతే ఏదైతే సమస్య ఉందో వాళ్ళ సమస్యని నా సమస్యగా చేసుకొని ముందుకెళ్ళాలి. ఆ డీలర్ కూడా మా గ్రామ పంచాయతీలో తీసుకురావాలి అనేది నా కోరిక మేడం. ఓకే, మిమ్మల్ని చూసుకున్నట్లయితే ఒక యూత్ ముందుకు వస్తే గ్రామం ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతుందో మీ మాటల్లో కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ ఊర్లో చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా మీరు చెప్తున్నది ఒక స్కూలు, ఒక హాస్పిటల్ సౌకర్యం కానీ, ఒక డీలర్ సౌకర్యం కానీ. అంటే ఇప్పుడు చాలా వృద్ధులు ఉంటారు, అంటే నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు వేరే గ్రామానికి వెళ్ళి మీరు రేషన్ తెచ్చుకొని వేరే గ్రామానికి వెళ్ళి మీరు అన్ని సౌకర్యాల కోసం వేరే గ్రామాలు వెళ్ళాల్సి వస్తుందని చెప్తున్నారు.
దానికి సరిగ్గా రోడ్లు కూడా లేవని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ అనేది ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ కింద ఉంటుంది కదా, మరి ఇప్పుడు అలాంటి పాలకులు ఎవరు మీ ఊరిని మీ తాండాన్ని పట్టించుకున్న నాయకులు కనిపించలేదా మీకు ఎప్పుడు? వాళ్ళైతే పట్టించుకున్నారు మేడం. కొన్ని అయినాయి డెవలప్మెంట్, ఇంకా చాలా ఉంది డెవలప్మెంట్ చేయాల్సింది. దానికోసం ఒక యువత వస్తే, మాకు యువత చాలా 4 తండాల నుంచి చాలా సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ తీసుకొని మేము ఒక మా సమస్యను తీసుకొని డెవలప్మెంటే ముఖ్యంగా చేసుకొని ముందుకు వెళ్తామని అనుకుంటున్నాం మేడం. ఓకే. మీ ఏదైతే ఆకాంక్ష మీ మాటల్లో కనిపిస్తూ ఉందో, అంటే నా ఊరిని నేను గ్రామ పంచాయతీని నేను డెవలప్ చేసుకోవాలి, ఇది ఒక తాండాగా ఉన్నదాన్ని ఒక గ్రామ పంచాయతీగా నేను డెవలప్ చేసుకొని అభివృద్ధి చేసుకొని నేను నా ప్రజల్ని నేను సపోర్ట్గా ఉంటూ సహకరించాలని మీ మాటల్లో అయితే కనిపిస్తూ ఉంది. మేము కూడా మా ఛానల్ తరఫున మీరు అత్యధిక మెజార్టీతో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి నరేష్ నాయక్ గారు. ఇంకా మీరు లాస్ట్కి చివరిగా మీ గ్రామ యువతకు కానీ మీ గ్రామ ప్రజలకు కానీ ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఒక యువత ఒక ఉడుకు రక్తంతో ఉండదు కాబట్టి, అంతకుముందు మీకు మాకు సీనియర్లకు ఛాన్స్ ఇచ్చాము, కానీ మీరు అనుకున్నంత డెవలప్మెంట్ చేయలేకపోయారు. మేము మా యువతకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, డెవలప్మెంట్ ఏందో మేము చేసి చూపిస్తామని ఈ మీడియా ముఖంగా నేను చెప్తున్నాను. ఓకే అండి నరేష్ నాయక్ గారు, మీరు తప్పకుండా మీ ప్రజల ఆశీర్వాదంతో గెలుపొందాలని మేము కూడా కోరుకుంటున్నాం. మీ విలువైన సమయాన్ని మా కోసం ఇంతసేపు కేటాయించినందుకు ధన్యవాదాలు.